ఏమంటే రాజమౌళి గారు, ఏమైందండి? ఈవెంట్‌లో ఏదో నా వెనక హనుమంతుడు లేడు, ఎవరు లేరు అంటున్నారు. మీరిక్కడి దాకా వచ్చారంటే హనుమంతుడు ఉన్నాడు. ఒక మేధావి మీరు అని అనుకుంటున్నారు. కానీ మేధావి కాదు అని నేను అనుకుంటున్నా. గొప్ప మేధావి అంటే లక్షణం ఏమిటంటే ధైర్యము అంటే హనుమంతుడు. మీకేం తెలుసు హనుమంతుడి గురించి? ధైర్యము. జై హనుమాన జ్ఞాన గుణసాగర, జై కపీస తిహులోక ఉజాగర. గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి నాకు. ఓకే, మీకు రావు. ఎందుకంటే మీరు అక్కడ ఐ డోంట్ నో ఏమైందో ఏంటో అసలు. ఓకే, మీకు భక్తి లేకపోవచ్చు, కానీ మా హిందువుల పేర్లు పెట్టుకొని మా యొక్క ధర్మాన్ని పాటిస్తూ మళ్ళీ పాటించలేదంటూ, ఎలాగో మీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు ఐ థింక్ ఆయన మేబీ ఐ డోంట్ నో, ఆయన నాస్తికుడు అని అనుకుంటున్నాను. ఓకే, అలాగే మీరు కూడా తయారయ్యారు. మీ చేత ఎవరు చెప్పించారేమిటో మాకు అర్థం కావడం లేదు. ఒక్కటి మాత్రం నిజం, హనుమంతుడు అంటే విజయం. మళ్ళీ గుర్తుపెట్టుకో రాజమౌళి, హనుమంతుడు అంటే విజయం, విజయ సారథి ఆయన. గోటికి సరిపోవడం మీరు. ఓకే, ఇప్పటికీ మీ వెనక హనుమంతుడు ఉన్నాడు కాబట్టే ఆ ఈవెంట్ అలా జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా రాజమౌళి గారు? మీ సినిమాలు అయితే తప్పకుండా చూస్తాం. బెస్ట్ ఆఫ్ లక్ మిస్టర్ రాజమౌళి. బాయ్ బాయ్. ఏమంటే రాజమౌళి గారు, ఏమైందండి? ఈవెంట్లో ఏదో నా వెనక హనుమంతుడు లేడు, ఎవరు లేరు అంటున్నారు. మీరు ఇక్కడి దాకా వచ్చారంటే హనుమంతుడు ఉన్నాడు. ఒక మేధావి మీరు అని అనుకుంటున్నారు. కానీ మేధావి కాదు అని నేను అనుకుంటున్నా. గొప్ప మేధావి అంటే లక్షణం ఏమిటంటే ధైర్యము అంటే హనుమంతుడు. మీకేం తెలుసు హనుమంతుడి గురించి? ధైర్యము. జై హనుమాన జ్ఞాన గుణసాగర, జై కపీస తిహులోక ఉజాగర. గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి నాకు. ఓకే, మీకు రావు. ఎందుకంటే మీరు అక్కడ ఐ డోంట్ నో ఏమైందో ఏంటో అసలు. ఓకే, మీకు భక్తి లేకపోవచ్చు, కానీ మా హిందువుల పేర్లు పెట్టుకొని మా యొక్క ధర్మాన్ని పాటిస్తూ మళ్ళీ పాటించలేదంటూ, ఎలాగో మీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు ఐ థింక్ ఆయన మేబీ ఐ డోంట్ నో, ఆయన